అంటే దేవుని మాట ఒకటి చూడండి, గాలి సముద్రం దేవుని మాట విన్నారు, సూర్యచంద్రులు దేవుని మాట విన్నారు. కానీ ఈ భూలోకములో సృష్టిలో తన రూపాన చేసుకున్న, తన పోలికగా చేసుకున్న మానవుడు ఒక్కడే దేవుని మాట విన్నాడు. నీవు నామకార్థుడుగా ఉండి దేవుని హింసిస్తున్నావా? దేవునికి ఇష్టం లేని పనులు చేసి నువ్వు దేవుని హింసిస్తున్నావా? లేకపోతే భయంకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రా. తిరుగుబాటు చేసేటువంటి మానవులైన వారికి ఈ భూలోకంలో శ్రమ అనబడేటువంటిది తప్పదు. లోబడుతున్నావా ఆయన ఆజ్ఞకు? లోబడుతున్నావా ఆయన మాటకు? లోబడుతున్నావా దేవదేవుడైనటువంటి ప్రభువుకు? అలాగే యేసు అనబడేటువంటి ఆ మొక్కకు ముళ్ళ కిరీటం పెట్టేశారు. యేసు అనబడే మొక్కకు 39 కొరడా దెబ్బలు కొట్టేశారు. యేసు అనబడే మొక్కకు చేతులకు మేకులు కొట్టేశారు. యేసు అనబడే మొక్కకు పాదాలకు మేకులు కొట్టేశారు. ఆ మొక్కను శిలువ మీద వ్రేలాడదీశారు. ఎందుకనంటే అది దేవుని ఎదుట పెరిగినటువంటి మొక్క. ఎలా పెరిగిందంటే వ్యాధిని అనుభవిస్తూ పెరిగిన మొక్క. వ్యాధిని అనుభవిస్తూ పెరిగిన మొక్క. వ్యాధిని అనుభవిస్తూ పెరిగిన మొక్క. గమనించే మాట ఏమిటంటే భారాన్ని భరిస్తూ పెరిగిన మొక్క, శిక్షను మోస్తూ పెరిగిన మొక్క. అయితే ఆ మొక్కను ఏం చేస్తారంటే త్రుంచి వేశారు. ఎన్నో భరించింది ఆ మొక్క. ఎన్నో విషయాలను భరించింది. గమనించే మాట ఏమిటంటే ఎన్నో భరించింది ఆ మొక్క. ఎన్నో విషయాలను, ఎంతో శిక్షను మోసింది ఆ మొక్క. అందుకే భక్తులు అన్నారు చక్కటి పాట, కొట్టినాను మరలా వారిని కోటాడాయేను. కొట్టినా మరలా కొట్టలేదా మొక్క? యేసు అనబడే మొక్క ఉంది చూడండి. ఆ రూపమంతా, తన ఆయుషంతా ఈ భూలోకంలో ఎండిపోయిన మానవునిగా ఉన్నాడు చూడండి. ఒక విప్లవం తేవాలని, పరిశుద్ధత అనబడే విప్లవం తేవాలని, నీతి అనబడే ఒక విప్లవం తేవాలని, ఒక ప్రేమ కలిగిన మొక్కగా ఈ భూలోకములో ఎండిపోయిన ఈ భూలోకములో మలచినటువంటి మొక్క యేసు అనబడే మొక్క. గమనించే మాట ఏమిటంటే అనేకులలో పవిత్రత తేవాలని మలచినటువంటి మొక్క. అనేకుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ దేవుని మాటలు వింటున్న వర్లరా, నీవేమై ఉన్నావు? నీ స్థితి ఏమై ఉంది? నీ పరిస్థితి ఏమై ఉంది? ఎందుకనంటే దీనికి స్వరూపము లేదు. వ్యాధిని అనుభవించింది, రోగాలు భరించింది, మన అతిక్రమములను బట్టి గాయపరచబడిన మొక్క. అయితే ఈ భూలోకములో నీవు కూడా ఒక మొక్కగా ఉండాలని, పచ్చటి మొక్క వలె ఉండాలని, ఫలించే మొక్కగా ఈ భూలోకంలో నువ్వు ఉండాలని యేసుక్రీస్తు వారే ఏం చేశారు అనంటే ఆ మొక్క రెక్కలు ఇరిగిపోయాయి, ఇడిచివేశారు. ఆ మొక్కల నుంచే వేశారు, ఆ మొక్కను తుంచేశారు. ఎందుకంటే దానికి స్వరూపం ఎందుకు పోయింది? వ్యాధిని అనుభవించి, రోగాన్ని భరించి, శిక్షను భరించి రూపము లేనిదిగా అది ఉంది. రూపమేర్పరచిన
దాపు నొందిన రాజా, నిన్ను కొలిచేదా రావయ్యా. నా యేసన్నా నిన్ను కొలిచేదా రావయ్యా. రూపమేర్పరిచిన దాపునొందిన రాజా, దాపునొందిన రాజా యేసయ్యా నిన్ను కొలిచేదా రావయ్యా అని భక్తులు పాడారు. ఎంత చక్కగా భక్తులైన వారు పాడారు. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈ మొక్క ఎండిపోయిన ఈ భూమిలో తన రూపంలో చేసుకున్న కొన్ని మొక్కలున్నాయి. అది ఆయన ఎదుట పెరిగిన మొక్క, 33.5 సంవత్సరాలు పెరిగిన మొక్క, 3.5 సంవత్సరము విపరీతమైనటువంటి పెరిగిన మొక్క, రాజ్యాన్ని ప్రకటించిన మొక్క, స్వస్థపరిచిన మొక్క, ఆయన రాజ్యాన్ని స్థాపించిన మొక్క, అనేకులను చనిపోయిన వారిని లేపిన మొక్క. ఒక మాటలో చెప్పాలంటే యేసు అనబడే మొక్క ఒకనాటి కాలంలో అనేకులకు విశ్రాంతినిచ్చే మొక్కగా ఉంది. అనేకులకు చేర తీర్చుకునేటువంటి మొక్కగా ఉంది యేసు అనబడే మొక్క. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, యేసు అనబడే మొక్క మనకు రూపాన్నిచ్చింది. తన రూపములో చేసుకున్న ఈ భూలోకం అనబడేటువంటి వాటిలో కొన్ని మొక్కలు ఎండిపోయాయి. తన రూపమందు చేసుకున్న మానవుడు అనబడే ఆ మొక్క ఎండిపోయింది. ఆ భూలోకంలో మానవుడు అనబడే ఆ మొక్క ఎండిపోయింది. పాపము చేసి ఎండిపోయింది ఆ మొక్క. ఓ మానవులారా, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, నీవు ఎండిపోయిన మొక్కగా ఉన్నావేమో. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న నీ కోసము ఎండిపోయిన భూమిలో లేత మొక్క వలె పెరిగి దేవుని ఎదుట పెరిగాడు. ఎందుకు తెలుసా? రూపము లేని నీకు, ఎండిపోయిన నీ జీవితానికే విలువ లేని మొక్కగా నువ్వు ఉన్నప్పుడు, ఎండిపోయిన మొక్కగా నువ్వు ఉన్నావు. ఎండిపోయిన మొక్కగా నువ్వు ఉండిపోయావు. పాపం అనబడే వాటితో నీవు ఎండిపోయావు. శాపము అనబడే వాటితో నీ జీవితం ఎండిపోయింది. శాపము అనబడే వాటితో ఎండిపోయావు. తిరుగుబాటు అనబడే వాటితో ఎండిపోయావు. వ్యభిచార పాపం అనబడే వాటితో ఎండిపోయావు. ధనదాహము అనబడే వాటితో ఎండిపోయావు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని రాజ్యాన్ని స్వసింతరించుకోలేని ఎండిపోయిన మొక్కగా, మార్పులేని మొక్కగా ఉన్నప్పుడే ఇదిగో ఈ భూలోకంలో ఒక మొక్క మొలిసింది. ఆ మొక్కే యేసు అనబడే మొక్క. యేసు అనబడే మొక్క. ఆ మొక్క ఏం చేసిందంటే మొలచింది. ఆ మొక్క మొలసింది నీ జీవితాన్ని చిగురింప చేయడానికి, నీ ఎండిపోయిన నీ జీవితాన్ని మార్చడానికి. ఎండిపోయిన స్థితిలో, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్న కాలంలో ఆ మొక్క పెరిగింది. మానవుల మీద ఏ భారం ఉందో, మానవుడు ఏ పాపము చేసి తను శాపమనబడే వాటిని మూట గట్టుకున్నాడో ఆ మూటను బద్దలు కొట్టాలని ఆశ లేని నీకు ఆశ అయిపోయాడు. స్వస్థత లేని నీకు స్వస్థతనిచ్చాడు. విడుదల లేని నీకు విడుదలనిచ్చాడు. జీవితమే లేని నీకు జీవితం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఈ ఎండిపోయిన భూమిలో మొలచిన మొక్క యేసుక్రీస్తు వారు. అందుకే తన స్వరూపమందు చేసుకున్న ఆ మొక్కలు ఈ భూమి మీద పాడైపోయాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, నువ్వు అనుకోవచ్చు, నేను ధనం కలిగి ఉన్నాను కదా అని అన్నావు. ఆ ధనాశతో నువ్వు ఎండిపోయావు. జ్ఞానం కలిగి ఉన్నాను కదా అని అనుకుంటున్నావు. జ్ఞానము లేనివాడిగా నువ్వు ఎండిపోయావు. నాకేంటి
ఉద్యోగాన్ని కలిగి ఉన్నాను కదా అనుకుంటున్నావు. ఉద్యోగాన్ని కలిగి ఉండి ఎండిపోయిన బ్రతుకు నీలో ఉంది. అధికారం కలిగి నేను ఉన్నాను కదా అన్నావు. అధికారం కలిగిన జీవితంగా ఉండి నీ జీవితం ఎండిపోయిందే. నీ హృదయములు పొరుగులు పెట్టాయి. నీ మనస్సు మంచిది కాదు. చెడిపోయిన మొక్కవు నువ్వు, ఎండిపోయిన మొక్కవు నువ్వు. ఈరోజు జ్ఞానం కలిగి ఉన్నా, అందం కలిగి ఉన్నా, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా, ఉద్యోగాన్ని కలిగి ఉన్నా, నువ్వే స్థితిని కలిగి ఉన్నా, ఈ ఎండిపోయిన భూలోకములో ఒక మొక్క మొలసి అది దేవుని ఎదుట స్వరూపము లేనిదిగా, సొగసు లేనిదిగా, వ్యాధిని అనుభవించేదిగా, రోగాన్ని భరించేదిగా, అతడు పొందు దెబ్బలు తినేవాడిగా ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్న మానవులందరూ ఇదిగో యేసు అనబడే మొక్క ఉంది చూడండి, ఆ మొక్క ద్వారానే ఈరోజు నా జీవితం బాగుంది, నా జీవితం బాగుంది. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. అందుకే మీలో స్వరూపము లేదు. తన స్వరూపమందు చేసుకున్న ఈ భూలోకంలో ఎండిపోయిన మొక్కగా నువ్వు ఉన్నావు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన బలం కలిగిన వాడు, ఆయనే సర్వాధిపతి అయిన వాడైతే యేసు అనబడే మొక్క ఏమైపోయిందంటే ఆ మొక్కను నరికేశారు, చంపేశారు. కానీ ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ మొక్కలో నుండి కొన్ని మొక్కలు ఈ భూమి మీదకు రాలాయి. ఆ మొక్కలో నుండి కొన్ని మొక్కలు వచ్చాయి. శిష్యులు అనబడే మొక్కలు వచ్చాయి భూలోకానికి. శిష్యులు అనబడే మొక్కలు ఈ భూలోకానికి వచ్చాయి. ఆ మొక్కలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి అయ్యా, స్వార్థను ప్రకటించండి. రక్షణ అనబడే పచ్చనితనం ప్రకటించండి. రాజ్యం అనబడే పచ్చితనాన్ని ప్రకటించండి. నేనే గొప్ప దేవుడనబడే మొక్కనని ప్రకటించండి. ఆ మొక్కలో నుండి కొన్ని రాలిపడిన మొక్కలు ఉన్నాయి, శిష్యులు అనబడే మొక్కలో. ఎందుకంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు, సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పారు ప్రభు అయిన క్రీస్తు వారు. అందుకే ఆ మొక్కలో నుండి కొన్ని శిష్యులు అనబడే మొక్కలు పడిపోయాయి. అందుకే ఒక మొక్క ఏడుస్తూ ఉంది, ఒక మొక్క బాధపడుతుంది. ఆ మొక్క ఎవరంటే పౌలు అనబడే మొక్క. గమనించే మాట ఏంటంటే ఆ మొక్క ఏం చేస్తుందంటే బాధపడుతుంది. గలతీ సంఘాన్ని గురించి ఆ మొక్క బాధపడుతుంది. ఏంటంటే 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు ఉన్నది. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. యేసు రూపము లేని ఎండిపోయిన కొన్ని మొక్కలు ఉన్నాయి. యేసు రూపము లేని మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు ఉన్నాయి. గమనించే మాట ఏంటంటే యేసు అనబడే యేసు రూపాన్ని లేని కొన్ని మొక్కలున్నాయి. అందుకే ఇక్కడ పౌలు అనబడేటువంటి భక్తుడు చక్కగా భయంకరంగా బాధపడుతున్నాడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నాకు మరలా వేదన. ఏ వేదన? ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన గురించి ఒక జన్మనిచ్చే తల్లికి మాత్రమే ఆ వేదన అర్థమవుతుంది. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఆ వేదనే ఎవరికి అర్థమవుతుంది అనంటే ఒక జన్మనిచ్చిన తల్లికి అర్థమవుతుంది. ఈ పౌలు గారు అక్కడున్న మొక్కల్లో రూపము లేదని
ప్రసవ వేదన పొందుతూ ఉన్నాడు, ప్రసవ వేదన పొందుతున్నాడు. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి, గమనించాలి. ఈ భూలోకంలో మన పంటను వేస్తూ ఉన్నాం. పంట వేసే సమయంలో ఒక చెట్టు, ఒక్క మొక్క నాటాం, దానికి ఎరువు వేయాలి, దానికి ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి. అవన్నీ పోసిన తర్వాత అప్పుడు ఆ మొక్క పెరుగుతుంది. గమనించే మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, తన శిష్యులైన వారితో అన్నారు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని మీరు తిని త్రాగండి, దీన్ని తింటేనే మీలో మీరు జీవం కలిగిన వారు అవుతారు అని అన్నారు. మీలో మీరు జీవం గల వారవుతారు, మీలో మీరు జీవం కలిగిన వారవుతారు. వీటిని తినండి. ఎందుకనంటే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో మానవుడు అనబడే ఎండిపోయిన మొక్కను బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు తన శరీరం చీల్చబడింది, ఆయన రక్తము కాలువలుగా కారింది. అందుకే భక్తులు దాని గురించి వివరించారు, పాడారు. కాలువలుగా రక్తమెల్లా గారుచుండేను, పాలకుండవు యేసు జాలి బారుచుండేను. అయ్యో, ఎంత చక్కగా వివరించారో భక్తుడు. అందుకే భక్తుడు అన్నారు, కడలేని శక్తి కనపడే కడకు నాకు. అయ్యా, ఎక్కడ లేని శక్తి నాకు కనపడింది యేసు అనబడే మొక్కలో. అయ్యా, సిలువ అనబడేటువంటి మొక్కలో, రక్తము కార్చిన మొక్కలో, చర్మాన్ని ఒలిచినటువంటి మొక్క, చర్మం ఊడిపోయి పడిన మొక్క, మేకులు కొట్టబడిన మొక్క, ముళ్ళ కిరీటం పెట్టబడిన మొక్క, కడలేని శక్తి కనపడే కడకు నాకు. అయ్యా, ఓ లేత మొక్కవైన యేసు, నీ శక్తి కనపడిందయ్యా సిలువలో. ఈ భూలోకంలో ఎండిపోయిన నీ స్వరూపమందు చేయబడిన ఈ భూలోకంలో ఉన్న ఆ మొక్కలను, మానవుడు అనబడే మొక్కలు ఎండిపోయి ఉంటే వాటిని మరలా చిగురింప చేయడానికి నీవే ఈ భూలోకములో మొక్క వలె ఉద్భవించినటువంటి గొప్ప దేవుడే, శక్తి కలిగిన వాడే, బలము కలిగిన వాడే, ఎంతటి గొప్పవాడు. అందుకే ఈ భూలోకములో కొన్ని మొక్కలు ఎండిపోయాయి. ఈ లేత మొక్క, యేసు అనబడే లేత మొక్కకు చరిత్ర చాలా ఉంది. అలాగే ప్రభువైన క్రీస్తు వారు చెప్పినట్లుగా, ఇది నా శరీరం, నా రక్తం, తిని తాగండి. ఇదిగో ఒక చెట్టును పెంచడానికి ఎరువు ఎలాగైతే ఒక రైతు వేస్తాడో, ఎలాగైతే నీళ్లు పోస్తాడో ఆ మొక్క పెరుగుతుంది. అలాగే ఈ భూలోకంలో ఎండిన ఈ భూలోకంలో మానవుడు అనబడేటువంటి ఎండిపోయిన మొక్క పెరగాలంటే ఆయన శరీరం కావాలి, ఆయన రక్తం కావాలి. ఈ రోజుల్లో యేసు దేవుడని, గొప్పవాడని బాప్తిసం పొందిన వారులారా, ఇదిగో
ఆ శరీరము ద్వారా, రక్తము ద్వారా నువ్వు పోషించబడుతున్నావు. రక్తం ద్వారా పోషించబడుతున్నావు. గమనించే మాట ఏంటంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది. పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందుకే మీరు ఆ శరీరాన్ని, ఆ రొట్టెను తినే సమయంలో ప్రభు శరీరమని వాటిని వివేచింపకుండా తిని త్రాగితే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఎందుకనంటే వచనములో రాబడిన మాట, కాబట్టి ప్రతి మనుషుడు తాను తాను ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. విశ్వాసులు అనబడే మొక్కలారా, ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోబోతున్న నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఎలా తీసుకుంటున్నావు? పరీక్షించుకోవాలి. ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచింపకుండా నువ్వు తీసుకుంటే నీకు శిక్షావిధి కలుగుతుంది. అందుకే చాలామంది రోగులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారని వాక్యం చెబుతుంది, వాక్యం తెలియజేస్తుంది. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా బాగా గమనించండి. అందుకే చాలామంది జీవితంలో ఎండిపోయిన మొక్కల్లాగా ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి. ఓ పంట వేశారు, ఓ పంట, దానికి పురుగు పట్టింది. రైతు ఒక మందు వేస్తాడు, పురుగుల మందు. పొలానికి కొడితేనే బాగుంటుంది, మనుషులు తాగితే చేస్తారు. అది పొలాన్ని కొట్టాలి, పురుగులు పట్టాయి, తెగులు వచ్చింది కాబట్టి దాన్ని కొడితేనే సరిపోతుంది. మనిషి తాగితే చచ్చిపోతాడు, మనిషి చచ్చిపోతాడు. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకొని ఆయన నువ్వు ఎదగడానికి ఆయన ఒక ఎరువుగా, నువ్వు ఎదగడానికి ఒక రక్తంగా, నీళ్ళుగా మారిపోయాడు. నీకు ఆయన శరీరం ఒక ఎరువుగా మారింది, ఆయన రక్తం ఒక నీరుగా మారింది నీ జీవితంలో. ఆ మొక్క, యేసు అనబడే మొక్కను నువ్వు తీసుకుంటున్నావు, తింటూ ఉన్నావు, పుచ్చుకుంటున్నావు. నీ జీవితానికి ఎదుగుదలకు ఆయన శరీరమే ఒక ఎరువుగా ఉంది. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో అందుకే దేవుడి భూలోకములో చక్కగా గర్జించే దైవజనులు, దైవ సేవకుల్ని భూలోకంలో లేవనెత్తిన ఎన్నో మొక్కలున్నాయి. ఎందుకనంటే ఒక రైతు తన పంటను సరిగ్గా చూసుకోకపోతే ఆ పంట ఎండిపోతుంది. తనకు పురుగులు పడుతున్నాయా, గడ్డి పెరుగుతుందా, ఏం పెరుగుతుందో దాన్ని ఎప్పటికప్పటికి తీసివేయాలి, పంట ఎదగాలి. అలాగే ఈ భూలోకంలో ఉన్న దైవజనులైన వారు ఒక రైతు లాంటి వాడు. ఎందుకంటే నువ్వు ఒక మొక్క లాంటి వాడవి. నీ చుట్టూ పెరుగుతున్న పాపాన్ని పెరిగివేయాలి, నీ చుట్టూ పెరుగుతున్న నామకార్థతను పెరిగివేయాలి, నీ చుట్టూ పెరుగుతున్న అవిశ్వాసాన్ని పెరిగివేయాలి, నీలో ఉన్న రోగాలను, దయ్యాలను పెరిగివేయాలి. ఎప్పటికప్పుడే నీ కొరకు ప్రార్థించి వాటన్నిటిని పెరిగివేసినప్పుడే నీవు పచ్చని మొక్క వలె నువ్వు ఉంటావు. నిన్ను పెంచడానికి ఇదిగో ఈ భూలోకములో ప్రవక్తలు, దైవజనులు అనబడే మొక్కలను దేవుడు ఉంచాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, నీ దైవజనుని మాట నువ్వు వింటున్నావా? కానీ గమనించే మాట ఏంటంటే, ఒక మనిషి ఎలాగైతే పురుగుల మందు తాగితే చస్తాడో, అలాగే ప్రభు శరీరం అని వివేచించకుండా, నీవు పరీక్షించుకోకుండా తిని తాగితే నువ్వు చస్తావు. అందుకే ఆ శరీరాన్ని, రక్తాన్ని నువ్వు ఎలా పుచ్చుకోవాలంటే, మారు మనసు పొందిన మొక్కగా ఉండి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవాలి. దేవునికి భయపడే మొక్కగా ఉండి ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుని సన్నిధిని చక్కగా పాటించే మొక్కగా ఉండి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవాలి.
చక్కగా పాటలు పాడే మొక్కగా ఉండి నువ్వు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలి. నీ దైవజనుడికి లోబడే మొక్కగా ఉండి ఆయన శరీర రక్తాన్ని నువ్వు తీసుకోవాలి. ఆయనకి ఇవ్వవలసినవి ఇచ్చే మొక్కగా ఉండి ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే మొక్కగా ఉండి నువ్వు ఆయన శరీరాన్ని రక్తాన్ని నువ్వు తీసుకోవాలి. ఎందుకనంటే గమనించే మాట ఏంటంటే ప్రతిదీ నువ్వు లోబడడం భక్తిగా ఉండే మొక్కగా ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడే యేసు అనబడేటువంటి ఆయన నీలోకి వస్తాడు. అందుకే లేత మొక్క అనబడే యేసును గూర్చి విన్న వారలారా, ఇదిగో ఈ భూలోకంలో ఎండిపోయిన ఈ మానవుడు అనబడే ఈ లోకంలో మానవుడు ఉన్నాడు. ఎండిపోయిన మానవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఎండిపోయిన ఈ భూమిలో మానవుడు ఏం చేశాడంటే ఎండిపోయిన వాడిగా ఉన్నాడు. వీరందరినీ చిగురింప చేయడానికే, ఈ మొక్కలన్నిటిని పెంచడానికే, ఈ మొక్కలకు ఎరువేయడానికే, ఈ మొక్కలకు నీళ్లు పోయడానికే యేసు అనబడే మొక్క నరకబడింది, వ్యాధులు అనుభవించింది, శిక్ష అనుభవించబడింది, 39 కొరడా దెబ్బలు తినింది, సిలువలో మరణించిన మొక్క యేసు అనబడే మొక్క. గనుక గమనించే మాట ఏమిటంటే, ముగిస్తూ చెప్పే మాట, ఇదిగో లేత మొక్క అనబడే యేసును గూర్చి విన్న వారలారా, ఈరోజు ఆయన కలిగిన ఒక మొక్కగా నువ్వు ఉన్నావు. నువ్వు ఎండిపోయిన మొక్కగా ఉన్నావా, లోబడిన మొక్కగా ఉన్నావా? ఇదిగో నువ్వు బ్రతకడం కొరకే, నువ్వు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకే, నువ్వు పవిత్రుడుగా ఉండడం, నీవు రక్షణ పొంది ఉండడం కొరకే యేసుక్రీస్తు అనబడే మొక్క ఎండిపోయిన భూమిలో పెరిగింది. ఆ మొక్కను చంపేశారు. అయినా సమాధి చేయబడిన నజరుడైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే బండలను బద్దలు కొట్టి సజీవుడుగా లేచినటువంటి గొప్ప మొక్క యేసు అనబడే మొక్క. ఈ మాటలు వింటున్నా ప్రియా బిడ్డ, జాగ్రత్తగా ఈ మాటలు హృదయంలో బదులుపరచు. యేసును చేర్చుకో. ఆయన నీలో ఉంటే నువ్వు ఇంకా ఫలిస్తావు. బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించునని బైబిల్లో రాయబడడం జరిగింది కదా. మరి క్రీస్తు అందు ఉండండి, మీరు ఫలించండి. అటు ధన్యత అభిషేకం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరలా యేసువారు మధ్యాకాశానికి రాబోతున్నారు. పెరిగిన మొక్క కోసం, మారు మనసు పొందిన మొక్క కోసం, ఫలించే మొక్క కోసం రాబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో బదిలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహోన్నతమైన మహాగణమైన దేవా, మీకు స్తోత్రాలు. సహాయం చేసి దీవించి కృప చూపమని, బలపరచుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించము, సహాయం చేయమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని, బలపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన, ఆశీర్వాదం, సన్నిధి, కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. మరణాత.